ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఈరోజు మనం ధ్యానించుకోబోయే వర్తమానము యేసుక్రీస్తు మహిమ కార్యాలు. ఆయన మొదటిసారిగా చేసిన అద్భుత కార్యము కానా విందులో నీటిని ద్రాక్షారసముగా యేసయ్య మార్చారు. అయితే ఇది ఎలాగూ జరిగింది? ఇలాంటి కానా విందు అనుభవాల గుండా మనం వెళ్ళాలంటే మనము ఈ వర్తమానం ద్వారా వాక్యం సారాంశంలో నుంచి మన జీవితాల్లో ఎలాగా దీన్ని పొందుకోవాలి అనేది మనం నేర్చుకుందాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాము. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగిను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఇక్కడ ఒక అవసరత ఉంది. గలిలేలో యేసు తల్లికి సంబంధించిన వారుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో విందు ప్రధానికి తెలీదు. ఏంటి విందు ప్రధాని అంటే ఎవరంటే అందరి గెస్ట్లకి సరిగ్గా ఫుడ్ అందుతుందా లేదా, అన్ని ఐటమ్స్ అందుతున్నాయా లేదా అని చూసే ఈ రోజుల్లో వాళ్ళని మనం ఈవెంట్ మేనేజర్ అనొచ్చు. ఆ విందు ప్రధానికి తెలియదన్నమాట ఇందులో ద్రాక్షారసం అయిపోయినట్టు. కానీ యేసు తల్లి మరియకు తెలిసింది. అంటే ఆవిడకి వాళ్ళకి బాగా పెళ్లి కొడుకు వాళ్ళకి బాగా సన్నిహితురాలుగా ఉండొచ్చు. అయితే ఆవిడ వచ్చి యేసుతో చెప్పింది, వీళ్ళకి ద్రాక్షారసం లేదు అంటే యేసయ్య చేస్తాడని ఆవిడికి తెలుసు. అందుకే ద్రాక్షారసం వీళ్ళకి లేదు అంటే యేసయ్య ఇంకా పబ్లిక్ గా ఇంకా అద్భుత కార్యాలు చేయడం స్టార్ట్ చేయలేదు. కానీ అందుకే ఆయన అంటారు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని చెప్పినా సరే ఆయన చేయడానికి ఇష్టపడ్డాడు. ఈ కానా విందులో ఆయన నీళ్ళని ద్రాక్షారసంగా మార్చినప్పుడు ఆయన చాలా తక్కువ మందికి మాత్రమే అద్భుత కార్యం గురించి తెలుసు. మహా అయితే యేసు తల్లికి తెలుసు, ఆయన సహోదరులకి తెలుసు. వాక్యంలో ఉన్న ఈ యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో చదివినట్లయితే తెలుస్తుంది. మరియు విందు ప్రధానికి తెలియదు, పెండ్లి కుమారునికి తెలియదు, శిష్యులకి తెలుసు. ఇలా చాలా తక్కువ మందికి మాత్రమే అద్భుత కార్యం గురించి తెలిసింది. ఆయన సమయం ఇంకా రాలేదని చెప్పినా సరే కూడా అక్కడ ఉన్న అవసరతని తీర్చుటకు యేసయ్య తను ముందుకు వచ్చి కార్యం చేశాడు. అయితే ఇక్కడ మనం చదివినట్టయితే 6వ వచనం నుంచి చదువుకుందాము. యూదుల శుద్ధీకరణాచారము ప్రకారము, దానికంటే ముందు వచనంలో మరియ ఏమని చెప్తుంది? యేసు తల్లి ఆయన మీతో చెప్పినది చేయుడని పరిచారకులతో ఆవిడ చెప్తుంది. ఆయన ఏం చెప్తే అది చేయాలి అని. అప్పుడు యూదుల శుద్ధీకరణాచారం ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవుని యొక్క మహిమ కార్యాలు జరిగినప్పుడు దేవుని పట్ల విశ్వాసము అనేది ఉంటుంది, విశ్వాసం అనేది కలుగుతుంది. అంటే కేవలము వాక్యము, అక్షరాలు, పదాలతో మాత్రమే కాక దేవుని యొక్క రాజ్యము దేవుని శక్తితో కూడినది. ఆయన మహిమ కార్యాలు అనేవి కనబడతాయి, జరుగుతాయి. అవి జరిగినప్పుడు
జనులు విశ్వాసం ఉంచుతారు. అలాగే శిష్యులు కూడా మొదటి ఆశ్చర్య కార్యము సూచక క్రియ చేసినప్పుడు యేసయ్య మీద విశ్వాసం ఉంచారు. అయితే మనం చూసినట్టయితే ఇక్కడ ఈ రాతి బాణలు 6 రాతి బాణలు యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం శుద్ధీకరణ చేసి 6 రాతి బాణలు అక్కడ ఉంచబడ్డాయి. 2-3 తూమెలు అందులో పడతాయంట. అంటే అరౌండ్ 120 gallons అని ఉంటుంది. 120 gallons అని అంటే అరౌండ్ మనం లీటర్ లెక్క చూసినట్టయితే 450 పైనే లీటర్స్, అరౌండ్ 450 లీటర్స్, 454 లీటర్స్ వాటర్ అంటే చూడండి. ఒక్కొక్క బాణకి అంత వాటర్ అంటే అంత ద్రాక్షారసం అయితే పడుతుందన్నమాట. అయితే అలాంటి రాతి బాణల్లో నుంచి యేసయ్య నీళ్లని ద్రాక్షారసంగా మార్చారు. ఈ నీళ్లని యేసయ్య ద్రాక్షారసంగా మార్చడానికి ఒక ప్రాసెస్ జరిగింది. ఏంటి ఆ ప్రాసెస్ అంటే, యేసయ్య మొదటగా ఏమని చెప్పారంటే తన తల్లికి నా సమయం ఇంకా రాలేదు అని చెప్పారు. ఆ తర్వాత పరిచారికలతో తల్లి ఏమని చెప్పింది, ఈయన చెప్పింది చేయడని చెప్పినప్పుడు వాళ్ళు పరిచారకులు ఈయన చెప్పింది చేశారు. వాటిని ఏమని చేశారు, అవి శుద్ధీకరించబడి ఉన్నాయి ఆ రాతి బాణలు. ఆ తర్వాత అవి ఎంటీగా ఉన్నాయి, అంటే అందులో వేరేది ఏమీ కలిసి ఉండలేదు. ఆ తర్వాత వాటిని నీళ్లతో నింపారు. నీళ్లతో ఎంతవరకు నింపారంటే అంచుల మట్టుకు నింపారు. అంచుల మట్టుకు నింపిన మాత్రమే కాదు, యేసయ్య వాటిని ముంచి తీసుకుని వెళ్ళమని చెప్పినప్పుడు వాళ్ళేమి ఈ నీళ్లు కదా మేము తీసుకెళ్తే మమ్మల్ని ఏమన్నా అంటారేమో నన్ను సందేహించలేదు. వాళ్ళు తీసుకుని యాజ్ ఇట్ ఈజ్ గా వాటర్ ని తీసుకుని వెళ్లారు. కానీ అది ద్రాక్షారసంగా అది మారిపోయింది. ఆ ద్రాక్షారసంగా మారిపోయింది పరిచారకులకి తెలుసు, యేసు తల్లికి తెలుసు, యేసు సహోదరులకు తెలుసు, శిష్యులకు తెలుసు. అయితే విందు ప్రధానికి తెలియదు. అందుకే ఏమంటాడంటే అవమానం జరగాల్సిన ఆ పెండ్లి కుమారుని ఇంటిలో ఏం జరిగిందంటే ఘనత అనేది వచ్చింది. నీ జీవితంలో కూడా నీ అక్కరల వల్ల, నీ పరిస్థితుల వల్ల, నీ జీవితంలో కొన్ని మార్పుల వల్ల నీకు అవమానం జరుగుతుందేమోనన్న కంగారు నీలో ఉంటది, ఆ టెన్షన్ నీలో ఉంటది. కానీ యేసయ్యని నువ్వు ఆశ్రయించినట్టయితే నీ అవమానానికి బదులుగా యేసయ్య ఘనతని నీకు ఇస్తాడు. కానీ నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే యేసయ్య చెప్పింది నువ్వు చెయ్యాలి. యేసయ్య నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. యేసయ్య ఏ పని చేయమంటే అది చెయ్యాలి. నువ్వు వద్దని చెప్పింది చేయకూడదు, చేయమని చెప్పింది చెయ్యాలి. ఆగమంటే ఆగాలి, వెళ్ళమంటే వెళ్ళాలి. ఎందుకంటే అది నీ మేలు కోసమే, అది నీ మంచి కోసమే ఆయన చెప్తాడు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రాతి బాణల గురించి మనం చూసినట్టయితే రాతి బాణలు లో నుంచి యేసయ్య ద్రాక్షారసమును ఆ పెండ్లి ఇంతంతరికి ఇవ్వడానికి మరి ఆ రాతి బాణలు ఉపయోగపడ్డాయి. అలాగే నీ జీవితము, విశ్వాసుల జీవితం కూడా, నీవు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా యేసుక్రీస్తు అద్భుతం చేసే పాత్రగా, ఆ వెసల్ గా నువ్వు ఉండాలి అంటే మొదటిగా నీ జీవితంలో జరగాల్సింది ఏంటంటే శుద్ధీకరణ. నువ్వు శుద్ధీకరించబడిన పాత్ర వలె ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని కార్యాలు జరుగుతాయి. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఆ రాతి బాణలు ఒక్క రాతితోనే చెక్కబడ్డాయి. ఒక్కొక్క బాణ ఒక రాతితోనే చెక్కబడింది. చాలా కష్టం, కఠినమైన లేబర్. ఒక రాతితో ఆ బాణను చేయడం అంటే చిన్న విషయం కాదు. 450 లీటర్లు పట్టేటువంటి ఒక రాతి బాణను చెక్కడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఆ రాతి బాణాన్ని వలె నీ జీవితం కూడా యేసయ్య యొక్క వాక్యానికి, ఆయన కరెక్షన్ కి నువ్వు ఒప్పుకున్నట్టయితే నువ్వు ఒక రాతి బాణలాగా, ఆ వెసల్ లాగా వాడబడతావు. మరియు నువ్వు శుద్ధీకరించుకోవాలి. అంటే యేసయ్యని అంగీకరించిన ప్రతి విశ్వాసి ఎలాగా ఉంటాడంటే అప్పుడే దేవుని నమ్ముకున్నవాడు, దేవుని అంగీకరించిన వాడు, దేవుని ఆత్మకి, పరిశుద్ధాత్మ శక్తి ఆకర్షితుడైన వాడు ఎలాగా ఉంటాడంటే నూతనంగా ఆయన దగ్గరికి వచ్చిన వాడు ఒక ఎంటీ వెసల్ లాగా ఉంటాడు. అంటే ఆయన శుద్ధీకరించబడి ఉంటాడు విశ్వాసి. కానీ తన లోపల ఏమీ ఉండదు. అంటే తన లోకాన్ని కూడా, లోకాసలను కూడా పరిత్యజించి అందులో నుంచి బయటికి పంపివేసి తను ఎంటీగా ఉంటాడు. కానీ దాన్ని ఎందులో నింపాలంటే వాక్యం అనే నీళ్లతో నింపాలి. నీళ్లతో ఎంతవరకు నింపాలంటే అంచుల మట్టుకి నువ్వు నింపితే ఏం జరుగుతుంది అంటే నువ్వు అనేక
అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నీకు నీ కుటుంబానికి మాత్రమే కాదు, యేసుక్రీస్తు అద్భుత కార్యము, మహిమ కార్యం నీలో నుంచి బయలు వెళ్ళాలంటే మొదట నీకు జరగాల్సింది శుద్ధీకరణ. అది ఎక్కడ ఉంటుందంటే మనం వాక్య గ్రంథంలోని తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనం చదువుకుందాము. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన యొడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. యజమానుడు వాడుకోవటానికి అర్హమైన పాత్ర, యేసయ్య వాడుకోవటానికి అర్హమైన పాత్ర అంటే నువ్వు శుద్ధీకరించబడుకొని ఉండాలి. శుద్ధీకరించబడితేనే నువ్వు పరిశుద్ధపరచవు. అలాగే అప్పుడే యేసుక్రీస్తుని అంగీకరించిన వారు శుద్ధీకరించబడిన వారే. దేవుని యేసు రక్తంలో శుద్ధీకరణ అనేది జరుగుతుంది. అయితే ఆ శుద్ధీకరణ జరిగినప్పుడు మాత్రమే అది ఎలాగంటే ఒక్కరోజుతో అయిపోయేదా? ఒక విశ్వాసి ఈ రోజు దేవుని నమ్మాడు, అంగీకరించాడు అంటే ఇంకా అది ఫరెవరే. కానీ తన పరిశుద్ధతని కాపాడుకోవటానికి, తను శుద్ధీకరించబడిన ఆ వెసల్ని ఎప్పుడు అలాగ ఉండటానికి తను ప్రతిరోజు ప్రతినిత్యము పాపమునకు దూరంగా పారిపోవాలి. దేవుని నుంచి దూరం చేసే ప్రతి క్రియను విసర్జించాలి. దేవుడు చెప్పిన ప్రతిదాన్ని పాటించటానికి, ఆయన ఆజ్ఞల మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ శుద్ధీకరణను కోల్పోకుండా ఉండాలి. శుద్ధీకరించబడటం మాత్రమే ఇంపార్టెంట్ కాదు, శుద్ధీకరణని కోల్పోకుండా ఉండడం అనేదే ఒక విశ్వాసికి ఇంపార్టెంట్. అయితే ఆ శుద్ధీకరించబడిన ఆ వెజల్లాగా నీవు ఉన్నావా? అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే పౌలు, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు ఉంటాయంట, కర్ర ఉంటాయంట, మరియు మంటి ఉంటాయంట. కొన్ని ఘనతకు వాడతారంట, కొన్ని ఘనహీనతకు వాడతారంట. వాటికి ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఉంటది. ఇది వీళ్ళు హానరబుల్ వెసల్స్, వీళ్ళు డిసానరబుల్ అంటే వీళ్ళు అంత ఘనమైన పాత్రలు కాదు అని వాళ్ళకు ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఉంటది. అది హానరబుల్ గా ఉన్నా లేకపోతే కొంచెం హానర్ తక్కువగా ఉన్నా అంటే డిసానరబుల్ గా ఉన్నా సరే కూడా నీకు కావాల్సింది ఏంటంటే శుద్ధీకరణ. నీకు సెల్ఫ్ ఐడెంటిటీ అనేది ఉండకూడదు. నేను బంగారు పాత్రగానే ఉండిపోతాను అనుకోకూడదు. నువ్వు బంగారు పాత్రగా ఉన్నా, వెండి పాత్రగా ఉన్నా, నువ్వు దేవుని చేతిలో వాడబడే పాత్రగా ఉండాలి. నీ సెల్ఫ్ ఐడెంటిటీని నువ్వు మర్చిపోవాలి. దాన్ని పట్టించుకొని నేను ఈ స్థాయిలో ఉన్నాను, నా క్యాడర్ ఇది, లేకపోతే నేను ఈ తక్కువ స్థాయిలో ఉన్నాను, నేను ఇక్కడే ఉంటాను, నా స్థానం ఇది అని కాదు. నీ స్థానము ఈ దేవుడి యొక్క చేతిలో ఉన్నది. నువ్వు యజమానుడు వాడుకోనటానికి అర్హమైన పాత్రగా ఉండాలి అంటే ఇప్పుడు ఈ పౌలు భక్తుడు ఏమనంటాడు? నేను మంటి గట్ట అని అంటాడు. అంటే మంటి డిసానరబులా? కాదు. ఇక్కడ ఏంటంటే నిన్ను దేవుడు ఏ పొజిషన్ లో పెట్టినా, ఉన్నతమైన స్థానంలో పెట్టినా, కొంచెం తక్కువ స్థాయిలో పెట్టినా సరే కూడా నీ ఐడెంటిటీ దానితో ముడపడి ఉండకూడదు. వాటిలో నువ్వు చేరకూడదు. అందుకే అంటాడు ఇక్కడ, ఎవడైనను వీటిలో చేరక, గోల్డ్ వద్దు, సిల్వర్ వద్దు, మంటి బాటం వద్దు, అలాగే కర్రతో కాదు. ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడంటే, తన్ను తాను పవిత్రపరచుకొనిన యొడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఘనత నిమిత్తమైన పాత్రయ్య ఉండును. నువ్వు ఏ పాత్రలో, ఏ స్థాయిలో, ఏ పొజిషన్ లో పెట్టినా సరే ఎల్లప్పుడూ నువ్వు శుద్ధీకరించుకొని ఉంటేనే దేవుడు నిన్ను వాడుకుంటాడు. అప్పుడే నువ్వు అర్హమైన పాత్రగా ఉంటావు. అంతేగాని ఒకప్పుడు నేను ఇలా వెలిగాను, ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇలా చేశాను అనేది దేవుడు వాడుకోవటానికి ఉపయోగపడదు. దేవుడు వాడుకోవటానికి ఉపయోగపడేది ఏంటి అంటే, నువ్వు శుద్ధీకరించుకున్నావా, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా, ఈ లోకమునకు దూరముగా ఉన్నావా అనేది చూస్తున్నాడు. అయితే ఆ రాతి బాణలు శుద్ధీకరింపబడి ఉన్నాయి. అందుకే యేసయ్య వాటిని పిక్ చేసుకున్నాడు. వాటి ద్వారా అద్భుతమైన కార్యము జరిగింది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఆ తర్వాత
ఈ ఎంటీగా ఉన్నాయి ఆ రాతి బాణలు. ఆ రాతి బాణల్లో ఏమీ అపరిశుద్ధత అపవిత్రత అనేది లేదు, ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడైతే బాప్తిజం తీసుకొని యేసయ్యని నమ్మి ఈ లోకానికి దూరంగా ఉండాలని ఈ లోకాసులను పరిత్యజించేవాడు ఉంటాడు, వాడు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా? ఆ నిర్ణయాన్ని కాపాడుకోవాలి. ప్రతిరోజు ప్రతి క్షణము అపవాది నీ నిర్ణయాన్ని నిన్ను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ వాటి నుంచి పరిపూర్ణంగా నువ్వు పారిపోవాలి, వాటి నుంచి పరిపూర్ణంగా నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి, వాటిని నీ లోపలికి రానివ్వకూడదు. అప్పుడే యేసుక్రీస్తు వాడబడే వెసల్గా నీవు ఉంటావు. రెండవదిగా లోకాసలను త్యజించాలి. కొలెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు చదువుకున్నట్టయితే, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము. నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారంటే మీరు పాతవి గతించును, సమస్తము నూతనమాయను అని మనం కొత్త నిబంధనలో ఉన్నాము. మన నిబంధన పాత నిబంధన కాదు, మనం కొత్త నిబంధనలో యేసు రక్తం ద్వారా విమోచించబడి ఉన్నాము. మన క్రియల ద్వారా మనం ఎప్పుడు కూడా మనము నీతిమంతులని చెప్పబడం కానీ దేవుని నమ్ముకొంట ద్వారా మాత్రమే మనము నీతిమంతులని ఆరోపించబడతాం. దేవుని నీతి మన మీద ఆరోపించబడి ఉన్నది. కానీ మనం ఏం చేయాలంటే మనము మన పోలిక అయిన దేవుని, అంటే మనం ఆత్మానుసారముగా నడుచు మనుషుల వలె ప్రవర్తించుచు ఈ శరీరమునకు ఆత్మకు శరీరము వ్యతిరేకంగా ఉన్నాము కనుక మనము శరీరాశల నుంచి దూరంగా జరిగిపోవాలి, పాపము నుండి దూరముగా జరిగిపోవాలి. నూతన పరచబడుచుకున్న మన సృష్టించిన వాడు అయి ఉన్నటువంటి మన సృష్టికర్త అయిన పోలిక చొప్పున నూతన పరచబడుచున్న ఆయన పోలికలో మనం వస్తున్నామంటే మనము నవీన స్వభావాన్ని రోజు రోజుకి సంతరించుకుంటూ ఉంటాము. నవీన స్వభావం ఇంకా పరిశుద్ధతలో పరిపూర్ణతలో మనం ముందుకెళ్తూ ఉంటాము. అంతకు ముందైతే మనం ఏం చేసామంటే జారత్వము, అపవిత్రత ఇవన్నీ నడుచుకుని అంతకు ముందు వారి వలె ఉన్నాం. కానీ ఇప్పుడు ఇంకా చెప్తున్నారు ఏంటంటే దుష్టత్వము, కోపం కూడా ఉండొద్దు, ఆగ్రహం ఉండొద్దు, దుష్టత్వము, దూషణ, మీ నోటిలో నుంచి బూతు మాటలు, బూతు పదాలు కూడా వీటన్నిటి రాకుండా విసర్జించాలి. ఇవన్నీ లోకాసులు. వీటిని మీరు పెట్టుకుని ఉంటే మీరు సృష్టికర్త స్వభావాన్ని సంతరించుకోలేరు. మనము సృష్టికర్త పోలిక, మనము యేసుక్రీస్తు శరీరానుసారంగా దావీదు కుమారుడుగా ఉన్నాడు, కానీ ఆత్మానుసారంగా దేవుని కుమారుడుగా ఉన్నాడు. మనము కూడా ఆత్మానుసారంగా దేవుని పోలిక చొప్పున దేవుని కుమారులుగా ఉన్నాం కనుక మనము ఆత్మానుసారి వలె ప్రవర్తించాలి. గనక మనం ఏం చేయాలంటే మనము ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, విసర్జించాలి. ఈ లోకానికి సంబంధించిన అన్నీ విడిచిపెట్టి మనము నవీన స్వభావాన్ని ధరించుకొని ఉండాలి. అలాగే ఆ రాతి బాణలు ఎంటీ అయిపోయి మన జీవితాల్లో కోపం ఉందా, ఆగ్రహం ఉందా, దుష్టత్వం ఉందా, దోషులుందా, మీ నోట్లో నుంచి వచ్చే పదాలు ఎలా ఉన్నాయి, మీలో ఇంకా ఏదైనా ఉందా దేవుడికి ఇష్టమైన వాటన్నిటిని ఎంటీ చేసుకుని దిస్ ఈజ్ ద టైమ్ టు ఎంటీ యువర్ సెల్ఫ్. దేవుని నుంచి దూరంగా మిమ్మల్ని చేస్తున్న ప్రతి దాన్ని మీరు ఎంటీ చేసుకోవాల్సిందే. ఎంటీ చేసుకోకుండా నేను దేవుణ్ణి ధరించుకొని ఉన్నాను అంటే అబద్ధమే. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ఎలాగా ధరించుకొని ఉంటావు, దేవుడికి ఇష్టం లేనివి అన్ని నువ్వు పెట్టుకొని కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు శుద్ధీకరణ చేసుకున్నది శుద్ధీకరణ కాపాడుకుంటూ ఉండాలి. శుద్ధీకరణ చేసుకోవాలి, శుద్ధీకరణ కాపాడుకుంటూ ఉండాలి. శుద్ధీకరణ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఎంటీ అయిపోతూ ఉంటారు, మీలో నుండి చెడుతనమంతా విసర్జించబడిపోతూ ఉంటది. ఆ తర్వాత రాతి బాణలు దేవుడు ఏమని చెప్పాడంటే నీళ్లతో నింపుడని పరిచారకులకి చెప్తాడు. అంటే మనము వాక్యం చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు
వాక్యాన్ని పాటించేది చూడాలి. అంటే మనం ఎంతసేపు వాక్యం చదువుతున్నాము, ఎంతసేపు వాక్యం వింటున్నాము అనేది కాకుండా మనము మన ద్వారా వాక్యం అనేది ఎంతగా ప్రబలపరచబడుతుంది. నాలో వాక్యం నేను ఎలా ప్రకటిస్తానంటే వాక్యానుసారంగా నేను నడుచుకున్న ప్రతిసారి నేను వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉంటాను. నా జీవిత కాలం అంతా నేను ప్రకటిస్తూనే ఉంటాను. దేవుని కార్యాలు నా ద్వారా జరుగుటకు నేను దేవుని యొక్క వెసల్గా వాడబట్టడానికి నన్ను నేను శుద్ధీకరించుకొని ఉంటాను. నాలో లోకాసల్ని నేను విసర్జిస్తాను, కానీ దేవుని వాక్యాన్ని నింపుకుంటాను, పరిశుద్ధాత్మని నింపుకుంటాను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒకానొక సమయం వస్తుంది, దేవుడు నిర్ణయించిన సమయము. ఆ సమయంలో దేవుడు నిన్ను బలముగా వాడుకుంటాడు, గొప్పగా వాడుకుంటాడు. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది, మీరు వాటిలో చేరకుండా ఉంటే యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండి ప్రతి సత్కార్యము ఉంటుంది. అలాగే ఘనతకు నియమించబడిన పాత్రలాగా ఉంటావు. నీకు ఘనత అనేది కలుగుతుంది, కానీ ఘనత మీద నీ ఫోకస్ ఉండకూడదు. అంటే నేను ఇలా ఉంటే నేను బాగుంటది, ఇలా ఉంటే బాగుంటది, ఇలా ఉంటే నేను కంఫర్టబుల్ గా ఉంటాను, నా కంఫర్ట్ జోన్ ఇది. పోనీ ఘనహీనంగా ఉంటే నేను కంఫర్టబుల్ జోన్ లో ఉంటాను. ఘనత ఘనహీనత అనేది ఇంపార్టెంట్ కాదు. కొంతమంది అయితే నేను ఘనపరుచుకోవట్లేదు కదా అంటే కొంతమంది ఘనహీనంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అంటే నేను ఇలా తక్కువగా ఉంటేనే దేవుడు నన్ను చూస్తాడు, ఇలా తక్కువగా నేను తక్కువ చేసుకుంటా ఉంటే, నన్ను అందరికంటే తక్కువ చేసుకుంటా ఉంటే దేవుడు నన్ను మెచ్చుకుంటాడంటే అది కాదు. దేవుని దృష్టిలో నువ్వు శుద్ధీకరించుకోవాలి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి, ఆ వాక్యానుసారంగా నువ్వు మాట్లాడాలి, నీ క్రియలు చూపించాలి. ఇప్పుడు మనము ఇదంతా జరుగుతుంది, మనం వాక్యాన్ని మనం డైజెస్ట్ చేసుకుంటున్నాము, వింటున్నాము. డైజెస్ట్ చేసుకోవడం అనేది శరీర రూపకంగా జరుగుతుందంటే మరి ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం రిఫ్లెక్ట్ చేయాలి, మన వెలుగు బయటకి కనబడాలి. అప్పుడు మాత్రమే అంటే ఈ వాక్యాన్ని గ్రహించడము ఇదంతా థియరిటికల్ కాన్సెప్ట్ అయితే మీరు గ్రహించిన దాన్ని నీ క్రియల రూపంలో బయటకు రావడం అనేది ప్రాక్టికల్ గా నువ్వు వాక్యాన్ని అప్లై చేయడం. అందుకే మనం చూసినట్టయితే నువ్వు విశ్వాసం అనేది క్రియల ద్వారా బయలుపరచబడుతుంది. అంటే విశ్వాసం అనేది మన నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడను. అంటే అబ్రహాముకు నీతి అంటే ఏం లేదు, దేవుని నమ్మడమే అబ్రహాముకు నీతి. మరి దేవుని నమ్మాము అనంటే నీలో క్రియలు ఉండాలి కదా. ఎందుకంటే దేవుణ్ణి ఎవరైనా దేవుడిగా గుర్తిస్తారు, ఎందుకంటే ఆయన దేవుడు గనుక. దెయ్యాలు కూడా ఆయన దేవుడు అని చెప్పి వణుకుచున్నాయి కదా. మరి నీకు వాటికి తేడా ఏంటి? నువ్వు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నావు అంటే దానికి ఏంటి అర్థం అంటే దేవుణ్ణి దేవుడుగా గుర్తించడం కాదు, గాని దేవుడి యొక్క ఆజ్ఞలని. అంటే విశ్వాసి అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మి దాన్ని పాటించేవాడు, ఆయన్ని వెంబడించేవాడే విశ్వాసి. వాడు గుర్తులు చూపుతూ ఉంటాడు, ఈ లోకాసులు ఎదురవుతూ ఉంటాయి, వాటిని ఓడించుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. దేవుడు చెప్పిన మార్గాల్లో వెళ్తాడు, ఇరుకు మార్గంలో వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాడు. అలాగని దేవుడు ఎప్పుడు కింద పెడతాడా అంటే ఘనమైన స్థానంలోనే పెడతాడు. కానీ అతని ఫోకస్ ఏంటంటే యేసు. ఆయన ఫోకస్ ఏంటంటే యేసు తప్ప మన ఫోకస్ ఇంకోటి ఉండకూడదు. అయితే శుద్ధీకరణ చేసిన తర్వాత రాతి బాణలు మరి ఎంటీ అయిపోయిన తర్వాత లోకాసులు ఎంటీ చేసుకున్నాయి. ఆ తర్వాత నీళ్లతో నింపబడ్డాయి. ఎంత వరకు నింపబడ్డాయి అంటే అంచుల మట్టుకు వరకు నింపబడ్డాయి. అంటే కొంచెమా కాదు, ఎంత వరకు నువ్వు చేయగలుగుతావో నీ మాక్సిమం కెపాసిటీతో, అంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. హల్లెలూయా, స్తోత్రం. అంటే ఏంటి? నీవు ఎక్కడ కూడా తప్పిపోవన్నమాట ఈ పనులు చేసినప్పుడు. మనం చూసినట్టయితే మన విశ్వాసము మన క్రియల ద్వారా మాట్లాడుతుంది. మనము వాక్యంతో నింపబడాలి, అలాగే మనలో నుండి వాక్యము బయలు వెళ్ళాలి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 24వ వచనము వరకు చదువుకుందాం. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడ క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యశుద్ధి కలగజేసేదనియు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అను లేఖనము నెరవేర్చబడును. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిను. మనుషుడు విశ్వాసము మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. మనం విశ్వాసం కలిగి ఉండాలి,
క్రియలు కూడా కలిగి ఉండాలి. ఎలాగా ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే మనకు విశ్వాసం, యేసయ్యని విశ్వసిస్తున్నాను, ఆయన నమ్ముతున్నాను అని ఆయన కార్యాలు నీలో నుంచి బయటకు రావట్లేదంటే నీ విశ్వాసము మృతము. కార్యాలు క్రియలు లేని చోట నువ్వు చెప్తున్నది జస్ట్ చెప్తున్నావు, కొద్దో గొప్ప యాక్ట్ చేస్తున్నావు, చర్చికి వెళ్ళటము ఏదో చిన్న చితక చేస్తున్నావు, కానీ నీ విశ్వాసానికి సరిపడా ఒకటి ఏదైనా నీకు ఛాలెంజ్ ఎదురైనప్పుడు ఆ ఛాలెంజ్ లో నీవు ఏం మాట్లాడుతున్నావు, ఏం పనులు చేస్తున్నావు. అబ్రహాం అయితే తన కొడుకుని ఇచ్చాడంట, ఇక్కడ కొడుకుని ఇవ్వమని అడగట్లేదు వేసే. నీవు నన్ను ప్రాణాత్మ దేహాలతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. అది మనం చేయగలుగుతున్నామా? ఎప్పుడైతే లోకాసనలు నీలో ఉన్నాయో నువ్వు చేయలేవు. ఆ లోకాసాన్ని నువ్వు ఆ ఒకటో రెండో ఆ కొంచెము అనుకున్నది నిన్ను ఆపుతుంది. దేవునికి నీకు ఎడబాటును కలుగ చేస్తుంది. దానివల్ల నువ్వు ఎల్లప్పుడూ పసిబిడ్డగా ఉంటావు విశ్వాసంలో. నీ మీద ఎవరు పోరాడుతూ ఉంటారంటే నీ మీద ఆకాశ శక్తులు పోరాడుతూ ఉంటాయి, మరి అంధకార శక్తులు పోరాడుతూ ఉంటాయి, ఈ లోకానికి సంబంధించిన వారు పోరాడుతూ ఉంటారు, అవిశ్వాసులు పోరాడుతూ ఉంటారు, అనేక సంబంధమైన చీకటి శక్తులు నీ మీద పోరాడుతూ ఉంటాయి. వీటన్నిటి నుంచి నీ సోల్ ని నువ్వు కాపాడుకోవాలి అంటే నువ్వు ఏం చేయాలి అంటే నువ్వు విశ్వాసానికి సంబంధించిన ఫలాన్ని నువ్వు పొందాలి. యేసయ్య తన సహోదరుని ప్రేమించాలి అని చెప్పాడు. యేసయ్య తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని చెప్పాడు. కానీ యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నమ్ముకున్న అనేక మందిని నువ్వు ద్వేషిస్తున్నావు, నువ్వు ప్రేమించట్లేదు అంటే నువ్వు నరహంతకుడువా కాదా? వాక్య ప్రకారం నువ్వు దేవుడు ప్రేమించమంటే ప్రేమించాలి కదా, కానీ నువ్వు అలాగా చెయ్యకుండా నువ్వు ఉన్నట్లయితే మరి నీ విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టేసినట్టే కదా, నీ క్రియలు మృతమే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య వాక్య రూపకంగా ఆయనే వాక్యం కనుక వాక్యం ద్వారా ఆయన ఏదైతే మాట్లాడి ఉన్నాడో అది ఆత్మపూర్వకంగా గ్రహించుకోవాలి. అయ్యా అక్షర రూపంగా గ్రహించుకున్నట్టయితే మీకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అక్షర రూపంగా మాత్రం కాకుండా ఆత్మతో సత్యంతో మనము దేవుని ఆరాధించాలి. ఆత్మతో ఆయన కార్యాలను మనం గ్రహించాలి. ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18-19 చదివినట్టయితే, మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్టు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచును. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరవలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. మనము దేవుని పట్ల ఉన్న నిరీక్షణ మనము ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. మనకి ఆత్మకి లంగరవలే మన లోపల ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడికి ప్రవేశించడానికి మనం అడ్డంగా పాపం కలిగి ఉంటే మాత్రం పరిశుద్ధాత్మ క్రియలు మనం చూడలేము. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ఇట్స్ ఏ లైఫ్ టైం కమిట్మెంట్. జీసస్ క్రైస్ట్ ని అంగీకరించారు అంటే, పరిశుద్ధతకి మీరు ఉండాలని ఆశపడ్డారు అంటే, ఉండటానికి అంగీకరించారండి. It's not a single day commitment, single year. It's not about a 24 hours లో మీకు ఏదో కొన్ని గంటలు, ఇదొక జాబ్ కాదు, ఇదొక షిఫ్ట్ కాదు. ఇట్స్ ఎ లైఫ్ టైం కమిట్మెంట్. అంటే ఇప్పుడు మన తల్లి గాని మన తండ్రి గాని మన జీవితాంతం తల్లిదండ్రులని ఈ లోక తల్లిదండ్రులకి పేరు వేస్తారు. ఈ లోకపరంగా మన రక్త సంబంధులకి జీవితాంతం వీళ్ళు మన రక్త సంబంధికులు. మనకు పుట్టిన బిడ్డలకి వీళ్ళు మన రక్త మనకు పుట్టిన వారని ఉంటది. అది ఎప్పటికీ ఎవ్వరూ దాన్ని చెరిపేలేరు. ఈ శరీరానికి సంబంధించింది ఎలా ఉంటే, మన ఆత్మకి యేసయ్య తండ్రి అని మీరు అంగీకరించి ఆయనని మీరు లోపలికి ఆహ్వానించిన తర్వాత అది ఎప్పటికీ ఉండిపోవాలి. అలాంటి నిరీక్షణను కలిగి ఉండాలి, ప్రతి క్షణము కలిగి ఉండాలి, ఎప్పుడు విడిచిపెట్టకూడదు. కానీ మన దేవుడు పరిశుద్ధుడు గనక మీరు పరిశుద్ధులై ఉండాలి. మీ ప్రాణంలోకి, మీ సోల్లోకి అపవిత్రత ఎప్పుడు రావడానికి ప్రయత్నం అపవాది చేస్తూనే ఉంటాడు గనక మనం ఎప్పుడు కూడా వాడిని రానివ్వకుండా మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. మనము పోరాడాలి, ఆత్మీయ పోరాటము మనము చేయాలి. మనం చూసినట్టయితే ఇది ఎలాగా జరుగుతుంది అంటే, 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదివినట్టయితే, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరము గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోను రబోవు జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమగును.
మనం శరీర సంబంధకమైన సాధకాలు కొన్ని చేస్తూ ఉంటాము. ఇలా చేస్తే మనకు బెనిఫిట్ వస్తుంది, పలానా కోర్స్ నేర్చుకోవాలను, పలానా చదువు చదువుకోవాలను, పలానా ఉద్యోగం చేయాలను, పలానా బిజినెస్ పెట్టాలను, ఇంకేదో 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 రకరకాల పనులు చేస్తూ ఉంటారు. రకరకాల ప్రాఫిటబుల్ ఉండాలనుకుంటారు. అయితే శరీర సంబంధమైన సాధకాలు అవి కొంచెము ఈ లోకంలో ఉన్నంత వరకు కొంచెము వరకు అది అవసరమే, కానీ కొంచెము ప్రయోజనకరం అవుతుంది. కానీ దైవ భక్తి నువ్వు ఇప్పుడు చేసినట్టయితే, సాధకం చేసుకున్నట్టయితే, దాని ఒక సాధకం లాగా దైవ భక్తి నీకు ఎల్లప్పుడూ కలిగి ఉన్నట్టయితే ఇప్పటికి ప్రయోజనకరం మాత్రమే కాదు, రాబో తరములో కూడా, రాబో యుగములో కూడా, రాబో జీవము విషయంలో కూడా అది ప్రయోజనకరంగా ఉంటుంది. నువ్వు అందుకే అంటారు రాతి బాణంలో కొంచెం నీళ్లు ఉండాలి. కొంతమంది అంటారు పరిశుద్ధాత్మని కొంచెం కలిగి ఉంటారు కొంతమంది, ఆ తర్వాత ఇంకొంచెం లెవెల్ పెరుగుతుంది. నిజమే, అది ఏంటంటే ఒక ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటది విశ్వాసికి. కానీ మనం ఎప్పుడు మూవ్ ఫార్వర్డ్ గానే ఉండాలి, వెనక్కి పడిపోయే వాళ్ళగా ఉండకూడదు. వెనక్కి పడిపోయాము అంటే మనం ఇంకా ఎదగకుండా ఇమ్మెచ్యూర్ గా ఉంటాము. దానివల్ల అనేక రకమైన దెబ్బలు మనకి తగులుతూ ఉంటాయి. మన ఆత్మీయ జీవితంలో మనము మెచ్యూరిటీని పొందుకోవాలంటే మనము ఒక స్టెప్ ముందుకేయాలి, కానీ స్టెప్ వెనక్కి రాకూడదు. మనము దైవ భక్తిని సాధకం చేసుకున్నట్టయితే, మన జీవితాల్లో దీన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే, ఆ వాక్యం అనేది మనము డైజెస్ట్ చేసుకుంటాము. ఆ వాక్యం ద్వారా దాని క్రియలను మనం ప్రకటిస్తాము. అది కేవలం ఒక థియరిటికల్ గా జరిగేది కాదు, కానీ అది క్రియల రూపంలో అనేక మందికి సాక్ష్యంగా నువ్వు టెస్టిమోనీ లాగా నిలబడతావు. అందుకే ఏసే అంటారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే ఏం జరుగుతుందంటే ఆ సారం కోల్పోతే మనుషుల చేత తొక్కబడుతుంది. అలాగే మీరు సారము కలిగిన ఉప్పు వలె ఉండాలి. ఒకవేళ మీరు సారాన్ని కోల్పోయినట్టయితే మనుషులు మిమ్మల్ని తొక్కివేస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు వెండి, బంగారం, అలా రకరకాల ఘనమైనవి, ఘనహీనమైనవి, మీ ఫోకస్ దాని మీద ఉండకూడదు. మీరు దేవుడు వాడుకునే పాత్రలాగా ఉండాలి. అప్పుడు సరైన సమయం వచ్చింది, ఆ రాతి బాణంలోంచి నీళ్లు అంచుల మట్టుకు నింపినప్పుడు యేసయ్య మీరు వాటిని తీసుకెళ్లి విందు ప్రధాన దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు అక్కడ విధేయత కనిపిస్తుంది. మన జీవితంలో కూడా ఆ పరిచారకులు ఎలాగైతే విధేయత కలిగి ఉన్నారో మనము కూడా విధేయత కలిగి ఉండాలి. ఆ విధేయత అనేది విశ్వాసం ద్వారా జరుగుతుంది. అంటే వాళ్ళు విధేయత వల్ల విశ్వాసాన్ని నేర్చుకున్నారు. మనం కూడా విధేయత వల్ల విశ్వాసంలోని మూలపాఠాలు నేర్చుకుంటాం. అంటే దేవుడు చెప్పింది మనం చేయడం ద్వారా మన కన్నులు అదృశ్యమైనవి వాటిని చూడగలగాలి. అంటే కంటికి అది కనిపించదు, కంటికి చూడటానికి అది జరగడం అసాధ్యం అనిపిస్తుంది. కానీ ఆత్మల లోకంలో అది ఖచ్చితంగా చేయటానికి ప్రభు సమర్థుడు గనక మన జీవితాల ఆ కార్యాలు జరుగుతాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు శుద్ధీకరించుకోవాలని, మీలో లోకాసలన్నీ ఎంటీ అయిపోవాలని, ఆ తర్వాత వాక్యంతో మీరు నింపబడాలని, అంచుల మట్టుకు వరకు నింపబడాలని, దానిలో నుంచి దేవుడు నిర్ణయించిన సమయంలో మిమ్మల్ని ఘనతగానే దేవుడు మీ ఘనతని ఒకానొక రోజు దేవుడు ప్రత్యక్షపరచబడినప్పుడు మీలో నుంచి మహిమ కార్యాలు, మీలో నుంచి అద్భుత కార్యాలు, మీ జీవితాల ద్వారా అనేకులు పాఠాలు నేర్చుకున్నట్టుగా యేసయ్య మిమ్మల్ని మార్చబోతున్నాడు. కనుక మనము ఇప్పుడే మనం శుద్ధీకరించుకోవాలి. దేవుడు ఎలాగైతే కార్యం చేశాడో ఈ రాతి బాణల్లో నుంచి 6 రాతి బాణల్లో నుంచి ద్రాక్షారసాన్ని తీసుకొని వచ్చాడు. అలాగే నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు ఆయన శిష్యులు ఆయన యందు నమ్మకి ఉంచారు. దేవుని నామాన్ని నమ్మిక ఉంచాలంటే అద్భుత కార్యాలు మీ జీవితాల్లోనే జరగాలి. మీరు అనేకులకు అప్పుడు వెలుగుగా ఉంటారు, అనేకులకు ఆశ్చర్యంగా ఉంటారు. కనుక మీరు కూడా ఈ ఆశ్చర్యాలు మీ జీవితాల్లో జరగాలని, మీరు అనేక మందికి ఉపయోగపడాలని, మీరు ఘనమైన పాత్రలుగా వాడబడాలని, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. మహాపరిశుద్ధమైన దేవా, గరుడ సర్వోన్నతుడా, ఈ వాక్య భాగంలోని మర్మములను మాకు ప్రభా తండ్రి తెలియజెప్పిన దేవా నీకు స్తోత్రాలయ. అయా తండ్రి నేను ఎవరైతే ఏ కష్టాలు ఉన్నారో, ఉద్యోగాలు లేకున్నారో ప్రభా, అయా కఠినమైన సమస్యలో ఉన్నారు, ఇరుక్కుపోయి ఉన్నారయ్యా, కలవరాల్లో ఉన్నారు, భార్యాభర్తల సమస్యలో ఉన్నారయ్యా. అయా తండ్రి వారు ఎంతగానో ప్రభా నిరుద్యోగ సమస్యతో కూడా అయా సతమతం అయిపోతున్నారయ్యా. అయా ప్రభా వారి బిజినెస్ల గురించి కూడా ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా తండ్రి నేను వారి కుటుంబ సమస్యలు ఇరుక్కుపోతున్నారు నా తండ్రి. అయా ఈ రోజు ప్రభా అయా కానా విందులో ప్రభా అద్భుతమైన పోషణ జరిగింది ప్రభా. అయా తండ్రి ఎక్కడైతే అవమానం జరగాల్సి ఉందో అక్కడ ఘనతని నిర్ణయించావు ప్రభా. నిన్ను ఆశ్రయించిన వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు నా తండ్రి. అయా ఈ వాక్యం వింటూ అయా తండ్రి వారు నిన్ను శుద్ధీకరణ చేసుకోవడానికి అయా తండ్రి
సమర్పించుకున్నవారు, లోకాశల నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి సమర్పించుకున్నవారు ప్రభా తండ్రి, నీ వాక్యం ప్రభావము బయటకు వెళ్ళటకు వారు బాణలుగా ఉండటానికి ప్రభా సిద్ధపరచుకున్నవారు యేసయ్యా, వారందరినీ దృష్టించమని ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ ఆకర్షణ వారు అయా కలుగుదుగా కన్నా తండ్రి, ఈ రోజు గొప్ప సేవకులుగా ఆరాధికులుగా వారిలో నుంచి అనేక మంది మరలా బయలు వెళ్ళువారుగా ప్రభా, అయా వారి శరీరమును వారి ప్రాణాత్మ దేహాన్ని సమర్పించుకున్న వారుగా, సమస్తమైన జారత్వమును విడిచిపెట్టేవారుగా కనికరించమని అయా కనికరించమని, నీ పరిశుద్ధతను వారికి అనుగ్రహించమని, వారు ఘనమైన పాత్రలుగా వాడబడుటకు సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.